హలో ఫ్రెండ్స్, టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏమేమి కోర్సెస్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవాలన్నది, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. అలాగే ఎంసెట్ ప్రిపరేషన్కి సంబంధించి, అలాగే ఐపీ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపరేషన్ గురించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్, అలాగే టెలిగ్రామ్ ఛానల్, అలాగే ఎంసెట్ ప్రిపరేషన్కి సంబంధించి కూడా యాప్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మీకు యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీ ఎంసెట్ ప్రిపరేషన్లో భాగంగా ఫ్రీగా సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో అది కూడా ఆన్లైన్లో ఇస్తున్నాము. మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ఎగ్జామినేషన్ టైంలో ఆన్లైన్ ప్రిపరేషన్కి మీకు చాలా యూజ్ అవుతుంది. ఇందులో మెయిన్గా టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తున్నాము. అలాగే సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాము. సో మీకు బయట సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ కొనాలనుకుంటే పర్ సబ్జెక్ట్కి 300 నుంచి 500 వరకు అయితే ఛార్జ్ అవుతుంది. సో మేము ఓన్లీ 99 రూపీస్కే మీకు అన్ని సబ్జెక్ట్స్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అనేది మీకు టాపిక్ వైజ్ ఇస్తున్నాం కాబట్టి సో క్వశ్చన్స్ ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి అలాగే యాప్ మెయింటెనెన్స్ ఛార్జ్ మాత్రమే మీ దగ్గర తీసుకొని మిగతా కంటెంట్ అంతా ఫ్రీగా ఇస్తున్నాము. ఓన్లీ 99 రూపీస్కే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నాము. సో మీకు కావాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్తే విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటుంది, లేదా మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఫ్రీ ప్రివే క్యూస్ అయితే పొందొచ్చు. ఎంసెట్ ప్రిపరేషన్కి అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే టీఎస్ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. మనకి సైట్ అనేది ఇప్పుడే ఓపెన్ కావడం జరిగింది. ఇందులో డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ బీటెక్ బయోటెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, నెక్స్ట్ హార్టికల్చర్, ఫారెస్ట్రీ సైన్స్, వెటరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, అలాగే ఫిషరీస్ సైన్స్కి సంబంధించి. సో ఇది బైపీసీ వాళ్ళకి. అలాగే బీఎస్సీ నర్సింగ్ కూడా మనకి బైపీసీ వాళ్ళకి. నెక్స్ట్ ఎంపీసీ వాళ్ళకి వచ్చేసి బీటెక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, అలాగే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి. నెక్స్ట్ ఎంపీసీ వాళ్ళు ఫార్మసీ కూడా చేసే విధంగా బీ ఫార్మసీ, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అయితే కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఎంపీసీ వాళ్ళకి. నెక్స్ట్ ఇది బైపీసీ వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మీరు ఎంసెట్కి ఎగ్జామ్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఎంసెట్లో క్వాలిఫై అయిన తర్వాత కూడా మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్లో మినిమం మార్క్స్ అనేది రావాలి. సో మినిమం 45% అనేది ఓసీ క్యాండిడేట్స్ అలాగే బీసీ క్యాండిడేట్స్కి మినిమం 45% మార్క్స్ అనేది ఇంటర్మీడియట్ రావాలి. అది కూడా ఆప్షనల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి. సో 45% మార్క్స్ అనేది రావాలి. అలాగే 40% మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 40% మార్క్స్, అలాగే ఓసీ బీసీ క్యాండిడేట్స్కి మినిమం 45% మార్క్స్ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్స్లో రావాల్సి ఉంటుంది. అది రాలేదనంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ చేయకపోతే మీరు ఎంసెట్కి ఎలిజిబుల్ కారు. సో మినిమం ఏజ్ వచ్చేసి 17 ఇయర్స్ ఉండాలి. అది మనకి బీటెక్ ఎంపీసీ వాళ్ళకి వచ్చేసి బీటెక్ అలాగే బీ ఫార్మసీకి మినిమం ఏజ్ 17 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. సో ఎంపీసీ వాళ్ళకి అలాగే బీ ఫార్మసీ చేయడానికి వాళ్ళకి బైపీసీ వాళ్ళకి మినిమం మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. సో నెక్స్ట్ అగ్రికల్చర్కి వచ్చిన అలాగే వెటర్నరీ సైన్స్కి, అలాగే నెక్స్ట్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మినిమం ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మినిమం ఏజ్ 17 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అనేది ఉండాలి. ఎప్పుడు లాస్ట్ డేట్ ఏంటి, అలాగే అప్లికేషన్ ఫీజు అనేది చూద్దాం. ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అప్లై చేయాలంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 500 రూపీస్, రిమైనింగ్ వాళ్ళకి సో 900 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే బోత్ ఇంజనీరింగ్ అలాగే అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ 1000 రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే 1800 రూపీస్ అనేది రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే రిమైనింగ్ ఓసీ బీసీ క్యాండిడేట్స్కి. సో 1800 రూపీస్ అనేది బోత్ స్ట్రీమ్స్కి అప్లై చేయాలంటే. ఇక్కడ వితౌట్ లేట్ ఫీజు వచ్చేసి 6 ఏప్రిల్ వరకు మీరు ఎలాంటి లేట్ ఫీ లేకుండా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. 250 లేట్ ఫీజుతోని 9th ఏప్రిల్ వరకు, 500 లేట్ ఫీజుతోని
14th ఏప్రిల్ వరకి, 2500 లేట్ ఫీజ్‌తోని 19th ఏప్రిల్ వరకి, అలాగే 5000 లేట్ ఫీజ్‌తోని 4th మే వరకి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు లేట్ అయ్యే కొద్దీ మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది దూరంగా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మీకు అనుకున్న సిటీలో రావాలి అనుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేయాలంటే మీరు ఫాస్ట్‌గా ఇన్ టైమ్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటది. సో, మీకిక్కడ అప్లై చేసే టైంలో గూడా మీకు అవైలబుల్‌గా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూపియడం జరుగుతది. సో, ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి, థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటి అనేది ఉంటది. ఒకవేళ మీరు లాస్ట్‌లో అప్లై చేసుకున్నారనుకోండి, ఒకటే ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అవైలబుల్‌గా ఉందో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రమే మీకు చూపియడం జరుగుతది. కాబట్టి వీలైనంత తొందరగా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటది, ఎక్కడెక్కడ ఏమేమి డీటెయిల్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటదనేది నెక్స్ట్ మన ఛానెల్‌లో వీడియోస్ అనేవి వస్తా ఉంటాయి. సో, ఇప్పుడు మాత్రం ఈ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి, అలాగే ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించి లింక్స్ ఉంటాయి. అలాగే డిస్క్రిప్షన్‌లో యాప్‌కి సంబంధించి ఫ్రీగా ఎంసీక్యూస్‌కి సంబంధించి లింక్ అయితే ఉంటది. యాప్ లింక్ డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సో, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్న విధంగా మీకు లిమిటెడ్ స్టూడెంట్స్‌నే తీసుకుంటున్నాము ఫ్రీగా ప్రీవ్యూ పొందడానికి. సో, డిస్క్రిప్షన్‌లో యాప్ ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఫ్రీ ప్రీవ్యూస్ అయితే పొందొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వాట్సాప్ గ్రూప్ ఉంటది. లింక్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంటది. అందులో జాయిన్ కాండి. సో, మీకేమైనా డైరెక్ట్‌గా కాంటాక్ట్ కావాలి లేదా జనరల్ డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ కూడా ఉంటది. అక్కడ మీరు డైరెక్ట్‌గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.